ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు రై మని తిరుక్కుంటా మంచిగా వంటలోండని ఓటర్లు తిరుక్కుంటా మూసేస్తూనే ఉన్నారు. అయినా ఈ ఓటలోళ్ళు మారిన పాపాన పోకుండా పైసలు ఇచ్చి మరీ తింటందుకు వచ్చిన కస్టమర్ల పానాలతోని పైలా పచ్చి సాడుతూనే ఉన్నారు. దినం ఎన్నో పోతానా ఏదో ఓటల్లో ముచ్చట వస్తూనే ఉన్నది, మనం చూస్తూనే ఉన్నాం. ఇగో ఇవాళ కూడా గిట్ల ఓ కోడికల బిర్యానీ ముచ్చట ఫుడ్ లవర్లకు పీడకల లెక్క అయ్యింది. కడుపు కింద ఆకలైన పాపానికి కమ్మగా తింటందుకు ఓటర్లకు పోయే కంటే బజార్లింత బంకమట్టి బుక్కి నల్ల నీళ్ళు ఆగింది నయమున్నది. చిన్న టిఫిన్ సెంటరు, మామూలు ఓటలు, పెద్ద రెస్టారెంట్ అన్న తేడా ఏం లేదు. అన్నిటికాడ కథనే ఉంది. గట్టి పిండాలకు కూడా గండమే ఉంది. పేగులు నకనకలాడే వరకల నాలుక లబలబలాడి బిర్రగింత బిర్యానీ తినబుద్దయి అక్క వనస్థలిపురం కాడున్న అతిథి హోటల్కు పోయి బిర్యానీ తెమ్మన్నదట. ఆయనతో ఆర్డర్ టేబుల్ మీదకి వచ్చే వరకల ఆకలి ఎగిరిపోయి బీబీ వెరిగిపోయిందట. ఈమెకి లెగ్గు పీసుకు కోడికలు వీకకుండా అట్లనే వండి వడ్డిచ్చే వరకల అక్కకి నరాలు కట్ట అయినంత పనైందట. చికెన్ బిర్యానీ ఇది కోడి లెగ్ పీసే అని క్లారిటీ గానొచ్చేందుకు ప్రూఫ్ కోసం ఇట్లనే వడ్డీ ఇచ్చిరో ఏందో తెలియదు. మరి కోడి ఈకలతోని బిర్యానీ ఏందిరా కాకితో ఒక మొక్క పొల్లారా అని ఈమె కోపంతో ఓటర్లను అడిగితే వస్తే వచ్చిందేమో, అయితే ఏం చేసుకుంటో చేసుకోపో, నీగా సొంటలను మస్తుగా చూసినాము, మాకు మస్తు మంది పెద్ద పెద్ద వాళ్ళతో దోస్తానుంది అని రుబాబ్గా మాట్లాడిండట ఓనరు. అచ్చా మీరు ఇంతకున్నారా అని ఇదంతా వీడియో చూసి ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లకు కాల్ చేసి కాలే కడుపుతోనే కంప్లైంట్ ఇచ్చింది ఈమె. అంతేనాక వచ్చినాము. సో ఫుడ్ లో ఏంటంటే హెయిర్ వచ్చింది. మేము ఏంటి ఇది అని అడుగుతుంటే వాళ్ళు మాకు చాలా రూట్ గా సమాధానం ఇస్తున్నారు. మీరు చదువుకున్నారా, మీకు కామన్ సెన్స్ ఉందా, ఎవరు వస్తారో రండి, ఇన్ఫ్లుయెన్స్ ఉంది మాకు, ఇది చాలా పెద్ద హోటల్ అది అని మాట్లాడుతున్నారు. ఫుడ్ తిన్నంత ఇన్ఫ్లుయెన్స్ ఉన్నంత మాత్రమే ఫుడ్ ఎవరైనా ఫుడ్ తింటారు, ఫుడ్ కాకుండా వేరే ఏం తినరు. ఇక్కడ క్లీనర్ అయినా వెయిటర్ అయినా ఓనర్ అయినా సేమ్ రూట్ గానే ఉన్నారు. ఎవరు మిస్టేక్ వాళ్ళది పెట్టుకొని సారీ చెప్పాల్సిన పొజిషన్ లో ఉండాలి వాళ్ళు. కానీ వాళ్ళు ఏమంటున్నారు, ఓ మాకు ఇన్ఫ్లుయెన్స్ ఉంది చాలా, మేము చూపించుకుంటాము అని మాట్లాడుతున్నారు. ఇది కరెక్ట్ కాదు. మేము ఫుడ్ ఇన్స్పెక్టర్ వాళ్ళకు కూడా కాల్ చేస్తాం, వాళ్ళు వస్తా అని చెప్పినారు. అతిథి అని హోటల్ పేరు పెట్టుకొని వచ్చిన అతిథులే షీతు అనే తట్టు తిండి పెడితే ఎట్లా చెప్పుర్రిగా? ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు ఎన్ని రైడ్లు చేసినా గానీ కస్టమర్లకు మాత్రం కమ్మటి ఫుడ్ కు సేఫ్టీ లేకుండా పోయింది పేరు. ఇవాళ బీఆర్ఎస్ అంబేద్కర్ సచివాలయం ముంగట మాజీ ప్రధాని రాజీవ్ సార్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తుండ్రు కదా ముఖ్యమంత్రి సారు. సచివాలయంలో తెలంగాణ తల్లి ఉండవలసిన జాగల రాజీవ్ గాంధీ విగ్రహం ఎందుకు పెడతారని అటు బీఆర్ఎస్ వాళ్ళు జంగులేపిట్రు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని నమ్ముతుండ్రని గరమవుతురు. మరి 10 ఏళ్ళు మీరే పవర్లుండి మీరెందుకు పెట్టలేదు తెలంగాణ తల్లి విగ్రహం? ఇప్పుడు మేం సచివాలయం ఎదురుగా తెలంగాణ తల్లి విగ్రహం పెడతామంటే మీరెందుకు భుజాలు దడుముకుంటుర్రని ఉల్టా కాంగ్రెస్ వాళ్ళు కూడా అందుకుంటుర్రు. రాజీవ్ గాంధీ విగ్రహం పంచాది అగ్గిరాజేసింది కదా. మళ్ళా అస్సలకైతే పోయిన నెల 20 తారీఖు నాడు షాల్ చేయాలి గాని సోనియా మేడం రాహుల్ సార్ కు ఇల్లు వాడలేదు. అయితే మొదటి సంధి సచివాలయం ప్రాంగణంలో రాజీవ్ గాంధీ విగ్రహం ఎందుకు, మేము రాగానే పక్కా దీపిస్తామని బీఆర్ఎస్ వాళ్ళు వార్నింగ్లు ఇచ్చిండ్రు. విగ్రహం మీద చేసే ధైర్యం ఎవరుకుంది, ఏసి చూడుర్రి, అటెన్కి ఏమైతుందో తెలుస్తుందని అటు సీఎం సార్ కూడా గట్టిగానే వార్నింగ్ ఇచ్చిండు. మేము తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెడదాం అనుకున్న జాగల రాజీవ్ గాంధీ విగ్రహం ఎందుకు పెడుతుండ్రని బీఆర్ఎస్ వాళ్ళు సలసల మసిరిండ్రు. ఇక రేవంత్ సార్ ఉండి 10 ఏళ్ళు మీరే పవర్లున్నారు, అప్పుడు ఎందుకు పెట్టలేదు, ఇప్పుడు అన్ని డ్రామాలు ఎందుకు చేస్తుండ్రని మండిపడ్డాడు. తెలంగాణ తల్లి విగ్రహం ఉండవలసిందే ఆడ కాదు, సచివాలయం ఎదురుగానే ఉండాలి అని ఆల్రెడీ జాగ చూసి భూమి పూజ కూడా చేసిండ్రు. డిసెంబర్ 9 నాటికి తెలంగాణ తల్లి విగ్రహం పూర్తయ్యేటట్టు పనులు కూడా శకశక అయిపోతున్నాయి. దేశానికి ప్రధాన మంత్రులుగా చేసిన ఇందిరాగాంధీ, పివి నరసింహారావుల విగ్రహాలు ఒకవైపు వరుసగా ఉన్నాయి. అట్లనే రాజీవ్ గాంధీ విగ్రహాన్ని కూడా అమరవీరుల చిహ్నం ఇటు సచివాలయం నాడు ఇట్లా పెట్టినాం, దాంట్లో తప్పేమున్నదని అనుకొచ్చిండు. బీఆర్ఎస్ వాళ్ళు మాత్రం అస్సలు సహిస్తలేరు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో బొందబెట్టిండ్రు, మేము వచ్చినాక పక్క తీసేసుడే అని వార్నింగ్లు ఇస్తుండ్రు. మరి ఈ విగ్రహాల పంచాది ఇంకేడదాకా పోతుందో చూడాలి.